ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. బిగ్ బాస్కి వెళ్దామని ట్రై చేస్తున్నారు. నేను ఇంతకు ముందు ఎప్పుడైనా బిగ్ బాస్ చూసారా? అసలు ఇన్ని సీజన్స్ జరిగాయి కదా తెలుగులో, చూసారా బిగ్ బాస్ ఎప్పుడైనా? చూసా. ఏ సీజన్ చూసారు? మా దోస్తు పల్లప్రశాంత్ గారు ఉండే కదా, సో ఆ సీజన్ చూసిండే అంతే. ఏ సీజన్ అది చెప్పండి, కరెక్ట్ గా ఆలోచించకుండా ఏ సీజన్ లో వెళ్ళారు పల్లవి ప్రశాంత్ గారు చెప్పండి. 8 లో వెళ్ళారా? బిగ్ బాస్ 8 కదా. 8 లోనే వెళ్ళారా? ఏమో అంత ఫోకస్ కూడా పెట్టలేదు. చూసాను 8 or 7 అనుకుంటా, తెలియదు నాకు, అంత చూడలే నేను. 8 ఆ 7 ఆ 6 ఆ? 7. 6 కాదా? 6 కాదు, నిజమండి 7. 6 అదిగో నమ్మేస్తున్నారు. నేను 6 అంటే నమ్ముతున్నారు, 7 అనుకుంటా. 7 ఏం లేదు. కనీసం సీజన్ లో మనుషులైనా గుర్తుంటారా మీకు? ఎవరు వెళ్ళారు ఒక సీజన్ లో? పోనీ 7 అన్నారు కదా, పల్లవి ప్రశాంత్ గారితో పాటు ఇంకెవరు వెళ్ళారు చెప్పండి. మనకి తెలిసిన పర్సన్ ఉంటే చూడబోదు అది. ఇక ఆ పర్సన్స్ గురించి తెలుసుకొని నేనేం చేయాలి? ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళాలనుకోండి, మనం వాళ్ళు ఎలా ఆడిస్తారు, టాస్క్లు ఏముంటాయి, లేకపోతే బిగ్ బాస్ గేమ్ ఎలా ఉంటుంది, బిగ్ బాస్ ఎవరితో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు, నాగార్జున గారు వచ్చి ఎలా మాట్లాడతారు, ఇన్ని గమనించుకుని ఎస్ మనం కూడా వెళ్ళగలము, మనం కూడా ఆడగలము అనుకుంటాం. ఒకవేళ వెళ్ళినాం అనుకో, అప్పుడు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి తెలుసుకొని దాని తర్వాత కంటెంట్ ఏమి ఇవ్వాలి, ఏంది కాన్సెప్ట్ ఏంది, సో ఈ టాస్క్ ఎట్లా విన్ కావాలి అని చెప్పి అదే. గానీ సో ఇప్పుడు నీ బిగ్ బాస్ చూసి అవి చూసి ఈ టాస్క్లు చూసి ఇవన్నీ చూసి నేను ఒక యూట్యూబర్ని, నేను ఒక టాస్క్ ని ఎట్లా ఫినిష్ చేయాలో నాకు తెలియదా? చెప్పండి, బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ ఆడిన ఒక టాస్క్ చెప్పండి. ఒక టాస్క్, అన్ని టాస్క్లు ఒక టాస్క్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడను, నేను ఏ మూవీస్ కూడా చూడను. సో ఎందుకంటే ఇందాక మీరు ఏమన్నారు, నేను చూసాను బిగ్ బాస్ అన్నారు, ఇప్పుడు చూడండి అంటున్నారు. దానివల్ల ఏం యూజ్? ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్తే ఏం వస్తుంది? లేదు. మేము ఎందుకు చూడాలి అప్పుడు మిమ్మల్ని? బిగ్ బాస్ మీరు వెళ్తారు, ఆయన పోతే నాకెందుకు, నాకు తెలియదు, నేను చూడను అసలు. మేము అనుకుంటే మేమే కదా ఓట్లేయాలి మీకు, రేపు ఆడియన్స్ గా మేము ఓట్లేయాలంటే. ఈయన కూడా చూస్తున్నాడు, ఈయన కూడా వెళ్ళాడు పాపం, ఆయన చూద్దాం అసలు ఏం ఆడతాడని మేము కూడా ఆలోచిస్తాం. అట్లా మీరు చెప్పండి. నాకు వేరే పనులు ఉన్నాయి కదా, కొంచెం బిజీలో ఉండే. అంటే మేము అందరం పని లేకుండా కూర్చున్నావా? లేదు. మరి మేము ఎందుకు చూడాలండి మిమ్మల్ని? ఒక రీజన్ చెప్పండి. ఈయన వెళ్తున్నారు, సరే ఇప్పుడు వెళ్ళారు కదా, మనం కూడా ఈ వీక్ వంశీ గారికి ఓటేద్దాం, ఎందుకు వేయాలి? లేకపోతే అసలు మిమ్మల్ని ఎందుకు చూడాలి? మాకేం పనులు లేవా? మేము కూడా పనులు ఉన్నాయి బోల్డ్ అన్ని. అంటే మనం ఎట్లయితే ఉంటున్నామో సో దాన్ని చూసి చేయాలి. సో నేను ఓటేయమంటే ఓటేస్తారా? సరే మీరు పల్లవి ప్రశాంత్ గారికి ఓటేస్తారా? ఊరికి ఎవరికా? లాస్ట్ విన్నింగ్ అప్పుడు వేసినాం ఓటు, ముందంతా వేయలే. మీరు ఈ వీడియో చూస్తే మీరు కూడా మీ ఫ్రెండ్ అన్నారు, ఇప్పుడే ఆలోచించండి, మీకు ఓటు కూడా వేయలేదంట. నేను వేయలేదు, లాస్ట్ మూమెంట్లో వేసిన అంతే. బిగ్ బాస్ పొద్దున్నే వచ్చి ఒక మాట చెప్తారు, ఏం చెప్తారు చెప్పండి? నేనంతా చూడలేదు, బిగ్ బాస్ మీద అంత ఫోకస్ పెట్టలే, నేను చూడలే. నా పర్సనల్ లైఫ్ నాకే సరిపోతుంది. ఇక దీంట్లో మీద కూడా ఇంట్రెస్ట్ అవి చూసి. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అదొక గుడ్ ప్లాట్ఫామ్, మంచిది. సో దాన్ని యూజ్ చేసుకుంటే బాగుంటుంది ప్లాట్ఫామ్ని. సో యూజ్ చేసుకోకుండా ఇట్లా అయితే అది వేస్ట్. సో దానివల్ల వచ్చిన ఫేమ్ని ఒక పొజిషన్లో తీసుకోవాలి, కానీ దాన్ని కొన్ని షోస్లలోకి వెళ్ళి లేకపోతే కొంతమంది షాప్ ఓపెనింగ్లకు పోయి దాన్ని చీప్గా తీసి పడేస్తే వేస్ట్. సో దాన్ని అనేది ఇంకా కొంచెం ఒక లెవెల్లో తీసుకోవాలి దాన్ని. సో నువ్వు అంత మంచి ఫేమ్ ఇచ్చారు జనాల దగ్గర, అంత మంచి జనాల గుండెలలో మీరు నిలిచిపోయారు. సో వాళ్ళకు కూడా ఒక నచ్చేటట్టు ఒక ఏదైనా తీయండి. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళే హై రేంజ్లో ఉండాలా, మనం కూడా ఒక హై రేంజ్లో వెళ్ళాలి. సో దానికంటే ఒక మంచి స్టోరీని తీయాలి, జనాలకి ఏంది నచ్చేటట్టు. సో అట్లా అని చెప్పి ఒక తీయాలని చెప్పేసి నేను అనుకుంటాను, నా కాన్సెప్ట్లో అది. సో నేను ఇచ్చిన ఫేమ్ అయితే నేను వేస్ట్ చేసుకోను, ఒకవేళ వెళ్తే ఇచ్చిన ఫేమ్ అయితే వేస్ట్ చేసుకోను. కానీ నేను వెళ్ళినా అనుకో ఒక స్టోరీ వల్లనే హైలైట్ అయిపోతా, ఏదైనా ఒక మూవీ వల్ల. సో అది జనాలకి ఇట్లా అట్రాక్ట్ అవుతుందా, జనాలకి మైండ్ సెట్ నాకు తెలుసు కదా. సో జనాలకి ఎట్లాంటి మూవీ అయితే ఇష్టం ఉంటుందో అది నాకు తెలుసు. మీరు సినిమా తీస్తారా బిగ్ బాస్ లోకి వెళ్ళి? బిగ్ బాస్ లో సినిమా తీయడం ఏంటి? లేదు, అందులో ఇప్పుడు చాలా గుర్తింపు అనేది వస్తుంది కదా, దానివల్ల దాని తర్వాత ఒక సినిమా తీద్దాం. బిగ్ బాస్ లో ఇప్పటి వరకు విన్ అయ్యి లేదంటే మంచి ఫేమ్ వచ్చి బాగా ఫేమ్ ను ఉపయోగించుకున్న వాళ్ళని ఒకరిని చూపించండి మీరు. ఎవరు యూజ్ చేసుకోలే, ఎవరిని పట్టించుకోరు జనం. టు బి హానెస్ట్ ఎవరిని పట్టించుకోరు, అందరి లైఫ్ లో అందరు బిజీగా ఉన్నారు. జనం పట్టించుకోరు కాదు, జనం పట్టించుకుంటారు, కానీ
ఆ స్టోరీలు ఉంటాయి చూసినావా, మూవీ స్టోరీలు, అవి ఏవో పట్టుకొని వచ్చి దాంట్లో దీంట్లో మిక్సింగ్ తీసుకొచ్చి దాడేస్తే ఎవడు చూస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే చూడను. అది ఏందిరా బాబా ఆ స్టోరీ ఏందిరా నాయన, నాకు నచ్చలేదు అని అంట. నేను అట్లనే అంట. నేను ఏదైనా మూవీ చూసినాను అనుకో, నాకు నచ్చకపోతే ఇచ్చి ఇది జనాలకు ఎట్లా నచ్చుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అట్లనే అంట. నేను జనాలకి ఇప్పుడు కొత్తగా ఏమైనా డిఫరెంట్గా తీసుకురావాలి. కొన్ని సినిమాలలో సాంగ్స్ బాగుండు, ఏం బాగుండు. అప్పుడు పాతకాలంలో నాన్నకు ఒక కంటెంట్ ఉండేది మూవీలో, ఇప్పుడు కంటెంటే లేదు. అన్ని తీసుకొచ్చి ఆ సినిమాలో ఈ సినిమాలో అన్ని తీసుకొచ్చి లోపల వేసాడు. కానీ చెప్పేదానికి బానే ఉంటది, చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ కష్టం. అంతేందుకు నా సాంగ్ నేను తీసుకున్నా, సో దానికి ఇప్పుడు ఎవరు అంత రొమాంటిక్ పెట్టలేదు. సో ఇప్పుడు సాడ్ సాంగ్ అంత రొమాంటిక్ ఉండదు కూడా. సో దాన్ని నేను తీసుకురాలేదా, రొమాంటిక్ లో తీసుకొచ్చి నేను హైలైట్ చేసుకోలేదా? నేను ఎవరిని, నేను ఒక ఏదో చిన్న ఇన్ఫ్లుయెన్స్ అని, కానీ నేను నా సాంగ్ దగ్గర ఎంత 150K లైక్స్ ఏమో వచ్చినాయి, బాగానే పోయింది. సో నేను ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ అనే కదా. అంటే మీరు జనాలు రొమాంటిక్ సాంగ్స్ చేస్తే చూస్తారని చెప్పేసి జనాల మైండ్ సెట్ గురించి ఆలోచించాలి. జనాలకు ఎట్లయితే నచ్చుతుందో అట్లాంటి స్టోరీలు తీసుకొస్తే బాగుంటది. ఇప్పుడు ఏదో ఆ పిల్లని లవ్ చేసిన, ఈ పిల్లని లవ్ చేసిన, అది తీసుకొచ్చిన, ఇది అంటే ఎవరు స్టోరీ అది కదా. అసలు అలాంటి స్టోరీ ఒకటి తీయకపోయారా? లేదు. అది ఎట్లా అంటే ఒక కాన్సెప్ట్ మీద నడవాలి కానీ వేరే చెత్త స్టోరీలన్నీ తీసుకొచ్చి. అసలు మీ పర్సనల్ లైఫ్ లో స్టోరీ తీయొచ్చు అని ఎప్పుడైనా అనుకున్నారా? తీయొచ్చు, మంచి సినిమా అయింది. అవును, సినిమా అవుతుంది. నేను ఎట్లా డబ్బులు సంపాదించుకున్నా, ఏంది నేను రిలేషన్ లేనిది, సో నాకు ఇప్పుడు ఏఎంఐ సెట్ అయింది అని చెప్పి ఎన్ని తీయొచ్చు. సో నా లైఫ్ లో నేను ఒక సినిమా రూపంలో తీసినా కూడా అది సూపర్ హిట్ అవుతుంది. సో ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఒక ప్లాట్ఫామ్కి వెళ్ళిండు, ఆ ప్లాట్ఫామ్ లో ఎన్ని డబ్బులు సంపాదించుకోండు, సో లైఫ్ సెట్ అయిందా, లేకపోతే మళ్ళీ మోసపోయిండా, జనాలకు మంచిండు, తీరా లాస్ట్ గా ఆయన దగ్గర ఏం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్దాం అనుకుంటున్నారు కదా, అప్పుడు పల్లవి ప్రశాంత్ గారు మట్టు తిని అవి ఇవి చేసి అడిగారు, నేను వెళ్దాం అనుకుంటున్నా, మీరు నన్ను పంపించండి అని. మీరు ఎలా అడగాలనుకుంటున్నారు? ఆడియన్స్ అడగండి ఒకసారి. నేను ఆడియన్స్ కి నేను కష్టపడ్డా, పంపించాలనుకుంటే పంపించవచ్చు. ఇట్లా అడిగితే మీరు పంపించాలనుకుంటే పంపించండి అంటే అది కొంచెం పొగరుగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఒకటి చెప్తా నేను. సో నేను చాలా మందికి హెల్ప్ చేసిన, నేను ఆ కాన్సెప్ట్ మీదనే నన్ను పంపించండి జనాలు. సో మళ్ళీ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా అదే జనాలకు నేను యూజ్ చేసుకుంటా. మీరు అడిగేది ఎట్లా ఉండాలంటే, నేను ఇది నా ఫ్యామిలీ, ఇది ఇంత కష్టపడి వచ్చాం పైకి, నేను ఇంత చదువుకున్నా, నాకు తెలుసు నా ఫ్యామిలీ ఏంది, అట్లా నాకు తెలుసు. మీరు ఒక వీడియో పెట్టాలి బిగ్ బాస్ కి, మీరు ఒక వీడియో పంపించాలి, ఒక దాంట్లో మేనేజ్ చేసి ఒక వీడియో పంపించాలి. దాంట్లో మీ ఎమోషన్ ఉండాలి, మీ ఫ్యామిలీ ఉండాలి, మీరు ఏం చేశారు, ఏం చదువుకున్నారు, ఇవన్నీ చెప్తారు కదా. ఇంటర్వ్యూలో చెప్తాను నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ జీరో. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ వచ్చి మీ ప్రతి ఇంటర్వ్యూ ఓపెన్ చేసి ఇంటర్వ్యూలు చూసుకుని ఒక వీడియో ఇప్పుడు మీరు లాస్ట్ లో ఒక షార్ట్ లాగా చెప్పండి, ఆ షార్ట్ ఒకటి కట్ చేసి నేను ఐడ్రీ మీడియాలో షార్ట్ ఒకటి వేపిస్తా, బిగ్ బాస్ కి వెళ్ళాలనుకుంటున్నా, సో నేను ఇది చెప్తున్నా అని చెప్పండి. నేను ఎక్కడ రివీల్ చేయలేదు అట్లా రివీల్ చేయడానికి ఏమైనా ఉందా? ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటున్నారా? జస్ట్ బిగ్ బాస్ కి వెళ్ళడానికి ఎలా నార్మల్ మీ ఇంట్రో ఇవ్వండి అంతే. మీరు ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే, సో నా ఫ్యామిలీ విషయంకి వచ్చేసి చాలా మిడిల్ క్లాసు, సో అంత హై క్లాస్ అని కూడా చెప్పలేము. మేము చాలా గుడిసెల నుంచి వచ్చినాము, ఆ పొజిషన్ నుంచి వచ్చినా నేను. సో చదువుకుంటాను కూడా మా మమ్మీ వాళ్ళకి పెట్టే అంత బడ్జెట్ కూడా లేదు. సో అట్లా అని చెప్పేసి నాకు గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. దాని తర్వాత కొన్ని స్ట్రగుల్స్ అవన్నీ ఫేస్ చేసిన తర్వాత నా ఫ్యామిలీ అప్పుడు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించారు. సో చాలా మిడిల్ క్లాస్. ఇంకోటి ఏంటంటే నాకు మా తమ్మునికి చూసుకోవాలంటే నా ఫ్యామిలీకి అవ్వలేదు. సో కొత్తగా వచ్చారు హైదరాబాద్కి, ఇక్కడ అంత శాలరీ కూడా ఏం లేదు. మా మమ్మీ వాళ్ళు కూడా అంత చదువుకున్న వాళ్ళు ఏం కాదు, వాళ్ళు లో కాబట్టే వాళ్ళకి తగ్గట్టు మమ్మల్ని అయితే పెంచారు. సో దాని తర్వాత నా అనుకున్నట్టు నేను కష్టపడి మా మమ్మీ వాళ్ళని మా అందరినీ మంచిగా చూసుకోవాలి. ఫస్ట్ నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని చెప్పేసి నా ఫ్యామిలీ కోసం కష్టపడ్డా, వాళ్ళకంటూ కొంచెం సంపాదించి పెట్టిన. సో నేను బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నా అంటే, సో నేనేంది, సో నేను ఒక కామన్ మ్యాన్ని. సో ఒక కామన్ మ్యాన్ ఏం చేయగలుగుతాడు, ఏ పొజిషన్కి పోగలుగుతాడు, సో ఒక కామన్ మ్యాన్ మైండ్ ఎట్లుంటుంది, సో అది ఒక ఫిలిం ఇండస్ట్రీకి చూపించాలి అని చెప్పేసి అనుకొని, సో నేను ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటా. సో అందులోకి వెళ్ళినాక కూడా మీరు సపోర్ట్ చేయాలి అంతే.
ఇంకేం చెప్పలేము. అది గైస్ తను చెప్పింది మీకు ఒకవేళ నచ్చితే బిగ్ బాస్కి పంపించండి. ఆడియన్స్ పోల్ ఒకటి ఉంటుంది, దీంట్లో కూడా బిగ్ బాస్ సజెషన్స్ చూస్ చేసుకునే దాంట్లో కూడా ఆడియన్స్ పోల్ ఉంటుంది. మీరు నచ్చితే నిజంగానే కానీ ఆడియన్స్ మిమ్మల్ని వచ్చిన పంపిస్తారు. ఫేమ్ అయితే వృధా చేయను. అది అప్పుడు చూద్దాం మీరు ఒకవేళ- ఎంత వాడుకుంటారు, ఎంత వృధా చేస్తారు అనేది ఫ్యూచర్లో చూస్తాం. ఎక్కడికి వెళ్తాం, మేము ఉంటాం, మీరు ఉంటారు, చూద్దాం అప్పుడు. కానీ వెళ్ళిన తర్వాత అందరినీ దాటుకొని వెళ్తా. అమ్మో, ఎవరందరినీ? పెద్ద పెద్ద కంటెస్టెంట్. హీరోలను కూడా దాటుకొని వెళ్తా. అమ్మో. So, వచ్చిన ఫేమ్ని సో అది జనాలనే పెట్టుకుంటా, పేదోళ్ళనే పెట్టుకుంటా. ఓవరోరు దేనిల మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళనే తీసుకుంటా. కానీ నాకంటూ ఒక మంచిగా వచ్చింది అనుకో, సో చాలామంది ఉంటారు కదా, చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టింగ్ మీద, సో వాళ్ళనే తీసుకుంటా. కొంతమంది యాక్టింగ్ అని చెప్పేసి ఇంట్రెస్ట్ పెట్టి దాని తర్వాత తిప్పుకుంటారు, కానీ ఎవరు ఏం ఛాన్స్ ఇయ్యాడు, ఎవడేం ఇయ్యాడు. సో అట్లాంటి పర్సన్స్కి మెయిన్ క్యారెక్టర్లు ఇచ్చి సో వాళ్ళని హైలైట్ చేస్తా. ఓకే. సో నేను వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కుటుంబాలను ముందుకు తీసుకుపోతా. సరే అండి, నేను కూడా మీరు వెళ్ళాలనే కోరుకుంటున్నా. నిజంగానే మంచిగా ఛాన్స్ వస్తే దాన్ని ఇంకా మంచిగా ఉపయోగించుకోండి. ఇప్పటి నుంచైనా కొంచెం మైండ్ పెట్టి మనం ఏం చేస్తున్నాం, మన చుట్టుపక్కల ఎవరున్నారు, ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది, అదే ఎవరి వల్ల మనకి యూజ్ ఉంటుంది, ఎవరు మనల్ని ముంచేస్తున్నారు, ఎవరు మనల్ని ఎత్తి పెడతారు, ఇలాంటివన్నీ చూసుకొని ముందుకు వెళ్ళాలని. యాటిట్యూడ్ ఏమైనా ఉందా నాకు? యాటిట్యూడ్ లేదా మీకు? లేదు. యాటిట్యూడ్ లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి అలా కూర్చొని ఏమైనా ఉన్నారేమో, ఎవరికి తెలుసు. బయట ఎలా ఉంటారు అనేది చెప్పలేం కదా. లేదు, బయట కూడా అలానే ఉంటా, క్యాజువల్గా ఉంటా. ఏదైనా ఎవరు వచ్చి మాట్లాడినా కూడా బ్రో అని చెప్పి మాట్లాడతా. ఏమన్నా చాయ్ ఏమన్నా తాగుతారంట, తాగుతాం. ఎంత మంచితనం అయితే మా అమ్మ నాన్నలు నేర్పించారు నాకు, చాలు. ఫోన్లేండి. సరే, థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మంచి జరగాలి ఇక ముందు నుంచి అయినా అని. కోరుకోండి. కోరుకోండి, మీరు కూడా కోరుకోండి గైస్. మీకు ఒకవేళ అతనికి మంచి జరగాలని ఉంటే, లేకపోతే ఇప్పటి నుంచైనా మంచిగా ఉంటాడని అనిపిస్తే కోరుకోండి. కానీ జనాలను మోసం చేసేది అయితే ఎప్పుడు చేయను, అదొకటి చెప్పగలుగుతారు. ఓకే, డన్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.